అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వర్స్ తోటి ఎంసీయూ మల్టీవర్స్ సాగా ఎండ్ అవడం మాత్రమే కాదు, సాఫ్ట్ రీబూట్ కూడా అవబోతుంది అనమాట. అంటే న్యూ సాగా, న్యూ మ్యూటెంట్ సాగా సాఫ్ట్ రీబూట్గా కొత్త క్యారెక్టర్స్ తోటి మేబీ పేస్ 1గా కూడా స్టార్ట్ అయ్యే అవకాశం ఉంది. సో ఎండ్ గేమ్ ఇన్ఫినిటీ వార్ కన్నా ఈసారి ఎక్కువ క్యారెక్టర్స్ చచ్చిపోవడం అనేది కామన్ అనమాట. అలా మేజర్గా చనిపోయే క్యారెక్టర్స్ ఏంటనే దాని గురించి ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. వచ్చిన రిపోర్ట్స్ న్యూస్ ప్రకారం కొన్ని మేజర్ క్యారెక్టర్స్ కూడా సర్వే అవుతాయి. ఆ క్యారెక్టర్స్ ఎందుకు బ్రతుకుతాయనే దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. అంటే అన్ని మెయిన్ క్యారెక్టర్స్ చనిపోవు, కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ చనిపోతే కొన్ని మెయిన్ క్యారెక్టర్స్ ఉంటాయి కూడా. రిపోర్ట్స్ ప్రకారం ముందుగా సీనియర్స్లోని నిక్ ఫ్యూరీ క్యారెక్టర్, ఇప్పుడు ఈ క్యారెక్టర్ చనిపోయినా బ్రతికున్నా ఎక్కువ ఫిల్మ్స్లోని ఎక్కువ స్టోరీ ఈవెంట్స్లోని ఇన్వాల్వ్ చేయలేరు కాబట్టి మ్యాక్సిమం ఈ క్యారెక్టర్ని ఈ సాఫ్ట్ రీబూట్లో లేపేయచ్చంట. అవును, ఏదో సాక్రిఫైస్ చేస్తున్నట్టు ఫోర్స్డ్ ఎమోషన్లా కాకుండా ఈ సాఫ్ట్ రీబూట్లో కొన్ని క్యారెక్టర్స్ని రిప్లేస్ చేయాలి కదా, ఆ విధంగా సీనియర్స్లోని నిక్ ఫ్యూరీ రిప్లేస్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉందని చెప్పి ప్రస్తుతానికి రిపోర్ట్స్ అనమాట. ఎక్కువ శాతం ఈ సాగా రిప్లేస్మెంట్లోని అదే ఈ సాఫ్ట్ రీబూట్లోని కొన్ని గ్రౌండెడ్ రియలిస్టిక్గా దగ్గరుండే లాంటి క్యారెక్టర్స్ని ఎమోషనల్ యాంగిల్ తోటి ఎండ్ చేసే అవకాశం ఉందంటున్నారు. మేబీ నిక్ ఫ్యూరీ కాకపోవచ్చు కానీ ఎమోషనల్ యాంగిల్లో చనిపోయే గ్రౌండెడ్ క్యారెక్టర్ అంటే అది పక్కగా బక్కీ క్యారెక్టర్ పెట్టచ్చు. అంటే నిక్ ఫ్యూరీ కూడా చనిపోతాడు కానీ ఎమోషనల్ యాంగిల్గా బక్కీ క్యారెక్టర్ చనిపోవడానికి కారణం ఏంటంటే సాఫ్ట్ రీబూట్లో అప్కమింగ్ క్యాప్టెన్ అమెరికా శామ్ విల్సన్ జర్నీలోని ఒక ఫ్రెండ్ కోల్పోయిన విధంగా ఆ ఎమోషనల్ ఆర్క్ని సెట్ చేయడానికి బక్కీ క్యారెక్టర్ అయితే మాత్రం ఈ సాఫ్ట్ రీబూట్ నుండి చనిపోయే క్యారెక్టర్. అంటే ఎప్పటి నుండో స్టార్టింగ్ నుండి ఉన్న క్యారెక్టర్ కాబట్టి డూమ్స్డేలో కూడా చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్స్లో తీసుకుంటున్నారు కాబట్టి స్ట్రాంగ్ గ్రౌండెడ్ కనెక్షన్గా క్యాప్టెన్ అమెరికాకి బక్కీకి పెట్టి ఆ విధంగా ఈ క్యారెక్టర్ని ఎండ్ చేస్తారు. క్యాప్టెన్ అమెరికాకి సంబంధించి మేబీ అప్కమింగ్ ఫిల్మ్స్ కంటిన్యూ అవ్వచ్చు, ఈవెన్ 4th పార్ట్ బ్రేవ్ న్యూ వరల్డ్ ఫ్లాప్ అయినా. అలానే ఈ రిపోర్ట్స్లోని నిక్ ఫ్యూరీ బక్కీతో పాటు సాఫ్ట్ రిపోర్ట్లో మరొక గ్రౌండెడ్ క్యారెక్టర్ కూడా మేబీ డూమ్స్డే ఎండింగ్కే చనిపోయే అవకాశం కూడా ఉందంటున్నారు అనమాట. అలా అయితే చూసుకున్నట్టయితే ఎక్కువ శాతం హాకీ క్యారెక్టర్ అనిపిస్తుంది. స్టార్టింగ్ నుండి ఎప్పటి నుండో ఉన్న గ్రౌండెడ్ క్యారెక్టర్ ఇప్పుడు ఈ క్యారెక్టర్ కూడా రిటైర్ అవ్వాల్సిన టైం అనమాట. ఎక్కువ ఫిలిమ్స్ కానీ ఎక్కువ స్టోరీస్కి కంటిన్యూ చేయడానికి స్కోప్ కానీ ఛాన్స్ కానీ తక్కువ. పోతే బక్కీలాగా ఎలాంటి ఎమోషనల్ యాంగిల్ ఉండదన్నమాట. సీక్రెట్ వార్స్ ఎండ్ అయిన తర్వాత సాగా కంప్లీట్లీ రిప్లేస్ అవుతుంది, సాఫ్ట్ రీబూట్లో అవుతుంది. టైమ్ లైన్ కానీ స్టోరీలో కానీ కంప్లీట్లీ ఈవెంట్స్ కానీ ఆ ప్యాచ్ వర్క్ ప్లాన్ తర్వాత. సో ఆ తర్వాత ఈ క్యారెక్టర్ చనిపోతుంది కాబట్టి సేమ్ నిక్ ఫ్యూరీ లాగా రిప్లేస్ చేసినట్టే, ఈ క్యారెక్టర్గా రిటైర్మెంట్ అయిపోయినట్టే. బట్ మీలో చాలా మంది కనిపించవచ్చు మెయిన్ అవెంజర్స్లో ఒకడే హాకై ఎప్పటి నుండో ఉన్నాడు, సపరేట్గా ఒక స్టాండ్ అలోన్ ఫిలిం కూడా లేదు కదా. ఇప్పుడు ఈ క్యారెక్టర్ని చంపేయడం ఏంటంటే ఒక వెబ్ సిరీస్ తీశారు, అదే ఎనఫ్. ఎందుకంటే ఫిలిం పరంగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ క్యారెక్టర్కి అంత పాపులారిటీ లేదు కదా. ఇక మీకు డౌట్ రావచ్చు, సాక్రిఫైస్ చేస్తూ చనిపోయే మేజర్ క్యారెక్టర్స్లోని పక్కగా డాక్టర్ స్ట్రేంజ్ కూడా ఉంటాడు అనే రూమర్స్ చాలా వరకు చాలా డౌట్స్ ఉండొచ్చు. డూమ్స్డేలోని డాక్టర్ స్ట్రేంజ్ ఉండకపోవచ్చు కానీ స్పైడర్ మ్యాన్ 4లోని కీ రోల్ ప్లే చేయబోతున్నాడు. అంటే స్పైడర్ మ్యాన్ 4 కూడా బ్యాటిల్ వరల్డ్ ఎగ్జాక్ట్లీ డూమ్స్డే ఈవెంట్స్కి దగ్గరగా ఉంటుంది. కాకపోతే ఎగ్జాక్ట్లీ అందరూ కూడా ఒకే చోట ఉండరు, డిఫరెంట్ లొకేషన్స్లో ఉంటారు లైక్ ఇన్ఫినిటీ వార్ లాగా. కాబట్టి డాక్టర్ స్ట్రేంజ్ కానీ స్పైడర్ మ్యాన్ మేజర్ క్యారెక్టర్స్ అందరూ కూడా డూమ్స్డేలో ఎందుకు ఎపీర్ అవ్వట్లేదు అనే దాని గురించి నిన్న వీడియో చేసి ఎక్స్ప్లెయిన్ చేశాను కదా, మిస్ అయితే వెళ్ళి చెక్ చేయండి. పోతే ఈ 2 ఫిలిమ్స్లోని స్ట్రేంజ్ చాలా పవర్ఫుల్ అండ్ మెయిన్ క్యారెక్టర్స్లో ఒకడు కాబట్టి ఈ మల్టీవర్స్కి బాగా దగ్గర కనెక్షన్ కాబట్టి మేబీ ఈ 2 ఫిలిమ్స్లోని సాక్రిఫైస్ చేస్తూ చనిపోవచ్చా అనే రూమర్స్ డౌట్స్ మీలో చాలా మందికి ఉండొచ్చు. కాకపోతే డాక్టర్ స్ట్రేంజ్ 3rd పార్ట్ అయితే నెక్స్ట్ ఇయర్ షూటింగ్ మొదలవుతుందన్నమాట స్టార్టింగ్లోని. ఒకవేళ ఆ ఫిలింని ఎగ్జాక్ట్లీ స్పైడర్ మ్యాన్ 4 లానే బ్యాటిల్ వరల్డ్ ఈవెంట్స్ తోటి 2027 మార్చ్ ఫిబ్రవరి టైంలోనే రిలీజ్ చేయడానికి షూట్ చేస్తూ ఇదే సాగా ఇదే టైంలో ప్లాన్ చేస్తే అప్పుడు ఈ క్యారెక్టర్ని మేబీ ఎండ్ చేసే ఛాన్స్ ఉంటుంది. కానీ ఎక్కువ శాతం ప్రస్తుతానికి స్ట్రేంజ్ బ్రతికే ఉంటాడు. తన ప్లేస్లోని వాంగ్ అయితే మాత్రం సాక్రిఫైస్ చేస్తూ చనిపోయే విధంగా ఉండొచ్చని స్ట్రాంగ్ సోర్సెస్ నుండి న్యూస్ అనమాట. ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ ప్రస్తుతానికి షాంగ్-చి 2 తోటి కాదు, అంటే షాంగ్-చి 2లో కనిపించబోయే ఈవెంట్స్ అన్నీ కూడా మనకి మేబీ స్పైడర్ మ్యాన్ 4లోని డాక్టర్ స్ట్రేంజ్ 3లో కనిపించవచ్చు. దాంతోపాటు యంగ్ అవెంజర్స్లో కూడా వాంగ్ క్యారెక్టర్ కనెక్షన్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతానికి యంగ్ అవెంజర్స్ వెబ్ సిరీస్ కూడా ప్లానింగ్లో ఉంది కదా, అది కూడా 2027 కన్నా లోపే వచ్చే ఛాన్స్ ఉందని అంటున్నారు. బట్ పక్కాగా నమ్మలేం. ఎనీవే క్యారెక్టర్ అయితే మాత్రం ఎక్కువ శాతం ఎండ్ అయిపోవచ్చు అని అంటున్నారు అనమాట. అండ్ చాలా మంది డెడ్పూల్ అండ్ వోల్వరిన్ చూసిన తర్వాత డెడ్పూల్ క్యారెక్టర్ అయితే థోర్ చేతిలో చనిపోతున్నట్టు ఎగ్జాక్ట్లీ థోర్ డార్క్ వరల్డ్లోని లోకి చనిపోతున్న సీన్ లాగా మనకి కనిపించింది కదా. ఆ సీన్ ఎగ్జాక్ట్లీ సీక్రెట్ వార్స్లో ఉండబోయే ఈవెంట్ సీక్రెట్ వార్స్లోనే డెడ్పూల్ చనిపోతాడనే చాలా న్యూస్ అయితే వచ్చింది, మనం విన్నాం. ఆ థీరీస్ కూడా మనకి కూడా కన్విన్సింగ్గా అనిపించింది. కానీ సోర్సెస్ ప్రకారం డెడ్పూల్ క్యారెక్టర్ చనిపోదు, అప్కమింగ్ మ్యూటెంట్ సాగాలో కూడా ఈ క్యారెక్టర్ కంటిన్యూ అవుతుందన్నమాట. మేబీ ఒకవేళ ఆ సీన్ చనిపోయినట్టు ఆ సీన్ ఉన్నా కూడా మళ్ళీ తిరిగి బ్రతికించే విధంగా ఒక ఫన్నీ సీన్ లాగా డిజైన్ చేసే అవకాశం కూడా ఉంది. కానీ
డెడ్పూల్ క్యారెక్టర్ చనిపోయే అవకాశం చాలా తక్కువ. కానీ థోర్ క్యారెక్టర్ అయితే మాత్రం చనిపోయే అవకాశం ఎక్కువ శాతం ఉంది. చాలా మందికి అనిపించవచ్చు నేనేదో మొన్న హైప్ గురించి లేదంటే జస్ట్ అంచనా బట్టి చెప్తున్నానని. కాదు, చాలా సోర్సెస్ ప్రకారం కూడా థోర్ క్యారెక్టర్ ని ఆల్రెడీ థోర్ 5th పార్ట్ లో చంపేద్దామని అనుకున్నారు. థోర్ 4 కి యునానిమస్ నెగిటివ్ రిసెప్షన్ ట్రోల్స్ వచ్చాయి కాబట్టి 4th పార్ట్ తర్వాత 5th పార్ట్ కి తైకాని తీసేసి న్యూ డైరెక్టర్ గురించి స్క్రిప్ట్ కూడా ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నారు హెర్క్యులీస్ తోటి. అండ్ ఆల్రెడీ ఫ్యూరియోసా ఫిల్మ్ తర్వాత క్రిస్ హెమ్స్వర్త్ డైరెక్టర్ జార్జ్ మిల్లర్ మ్యాడ్ మ్యాక్స్ ఫ్రాంచైజ్ జార్జ్ మిల్లర్ తోటి తీద్దామని ప్లాన్ చేశారు. దాని గురించి జార్జ్ మిల్లర్ గారు కూడా చిన్న హింట్స్ ఇచ్చారనమాట. ఆ విధంగా జరిగిన ప్లాన్స్ లోని ఆ ప్లాన్ చేసుకున్న స్క్రిప్ట్ లోని థోర్ క్యారెక్టర్ ఎండ్ అయిపోతుంది. ఆ క్యారెక్టర్ చనిపోయే విధంగానే 5th పార్ట్ ని ప్లాన్ చేసుకున్నప్పటికీ ఆ ప్లాన్స్ అన్ని ప్రస్తుతానికి హోల్ లోని ఆల్మోస్ట్ క్యాన్సిల్ అని కూడా అంటున్నారు. నిజానికి థోర్ 5th పార్ట్ ని అనౌన్స్ చేయడానికి కూడా రెడీ అయిపోయారు. మొత్తం ప్లాన్స్ అన్ని కూడా ఆ అనౌన్స్మెంట్ ప్లానింగ్స్ అన్ని కూడా ఆగిపోయాయి అనమాట. ప్రస్తుతానికి సాగా ఎండ్ అవుతుంది. ఈ క్రాస్ ఓవర్ ఫిలిమ్స్ తోటి ఈ సాఫ్ట్ రీబూట్ తోటి ఈ క్యారెక్టర్ చాలా మేజర్ పోర్షన్ అయితే మాత్రం డూమ్స్ డేలోని ప్లే చేయబోతుంది. సో చెప్పాలంటే డూమ్ కి థోర్ కి ఫైట్ కూడా ఉండొచ్చు, కానీ థోర్ అయితే ఓడిపోతాడు. ఇన్ఫాక్ట్ మేబీ డూమ్ చేతిలోనే చనిపోయే అవకాశం కూడా ఉందని నాకు అనిపిస్తుంది. అప్పుడు థోర్ 4 క్రెడిట్స్ కి సంబంధమే ఉండదు కదా. థోర్ 5 ని క్యాన్సిల్ చేస్తే డౌట్స్ కూడా మీరు చాలా మందికి రావచ్చు కదా. హెర్క్యులీస్ రివెంజ్ గురించి వచ్చిన తర్వాత థోర్ చనిపోయాడని తెలుసుకుంటాడు. ఆ తర్వాత హెర్క్యులీస్ స్టోరీ జర్నీని కూడా ఎంసీలో కంటిన్యూ చేసే స్కోప్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఎక్కువ సోర్సెస్ బట్టి థోర్ క్యారెక్టర్ చాలా మేజర్ పోర్షన్ ప్లే చేయబోతుంది. అండ్ డూమ్ తో ఫైట్ కూడా ఉండబోతుంది. అండ్ ఈ క్యారెక్టర్ చనిపోబోతుంది కూడా. కేవలం థోరే కాదు, లోకీతో కూడా డూమ్ తోటి ఒక బిగ్ బ్యాటిల్ ఉండబోతుంది అనమాట. అది డూమ్స్ డేలోనే. సీక్రెట్ వార్స్ వరకు కూడా మనం వెయిట్ చేయక్కర్లేదు. ఈ అవెంజర్స్ డూమ్స్ డేలోనే లోకీ వర్సెస్ డాక్టర్ డూమ్ ఫైట్ అయితే మాత్రం ఎపిక్ గా ఉండబోతుందని ఎప్పటి నుండో లీక్స్ కానీ ఆ క్లైమాక్స్ బ్యాటిల్ గురించి చాలా డీటెయిల్స్ వచ్చాయి. కానీ హీరోగా మార్చిన లోకీ క్యారెక్టర్ ఇప్పుడు పాజిటివ్గా చాలా మంది ఫ్యాన్స్కి ఎక్కువగా నచ్చే క్యారెక్టర్ అయింది కదా. ఈ క్యారెక్టర్ కూడా సాక్రిఫైస్లోని ఈ 2 ఫిలిమ్స్లో చనిపోయే అవకాశం ఉందంట. అవును, స్ట్రాంగ్ సోర్సెస్లోని ఈ క్యారెక్టర్ కూడా లిస్ట్లో ఉంది. కానీ ఇప్పటికి లోకి ఎన్నిసార్లు చనిపోయాడో ఎవరు కూడా లెక్క పెట్టలేనన్ని సార్లు చనిపోయాడు, మళ్ళీ తిరిగి వస్తుంటాడు. కాబట్టి ఈ క్యారెక్టర్ డెత్ మరీ అంత ఎఫెక్టివ్గా చాలా మందికి అనిపించకపోవచ్చు. ఎనీవే ఇక చూద్దాం. తర్వాత రీడ్ రిచర్డ్స్, చాలా మందికి ఉన్న బిగ్గెస్ట్ డౌట్ ఇదే. రీడ్ రిచర్డ్స్కి డాక్టర్ డూమ్కి మధ్య చాలా స్ట్రాంగ్ ఈగో క్లాషెస్ ఉంటే వాళ్ళకి సంబంధించిన ఒక బిగ్ బ్యాటిల్ అయితే మాత్రం సీక్రెట్ వార్స్లో పక్కాగా ఉండొచ్చు. ఇన్ఫ్యాక్ట్ డూమ్ని ఓడించే క్యారెక్టర్ కూడా ఈ రీడ్ రిచర్డ్స్ అనమాట. సో ఈ సాగాకి మెయిన్ హీరో అనే ఫీల్ కూడా ఈ రీడ్ రిచర్డ్స్ క్యారెక్టర్ అనిపిస్తుంది. రీడ్కి బిగ్గెస్ట్ అపోనెంట్ ఎనిమీ అంటే అది డూమ్ క్యారెక్టర్. సో వీళ్ళ మధ్యన బ్యాటిల్ కానీ వీళ్ళ మధ్యన ఆ ఈగో ఇదంతా కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కాబట్టి మెయిన్ హీరో అనే ఫీల్ అయితే మాత్రం ఎక్కువ శాతం రీడ్ రిచర్డ్స్లోని కనిపిస్తుంది. పోతే ఇప్పుడు ఈ క్యారెక్టర్ సాక్రిఫైస్ చేస్తూ సేమ్ ఐరన్ మ్యాన్ లా చనిపోతాడా? థానోస్ ని చంపిన ఐరన్ మ్యాన్ ఆ సాగా మెయిన్ హీరోగా చూపించినప్పటికీ ఆ క్యారెక్టర్ చనిపోయింది సాక్రిఫైస్ చేస్తూ. కానీ రీడ్ రిచర్డ్స్ చనిపోడు. ఐరన్ మ్యాన్ ఎంటైర్ యూనివర్స్ ని స్టార్ట్ చేసిన ఫిలిం, కానీ రీడ్ రిచర్డ్స్ అలాంటి క్యారెక్టర్ కాదు కదా. ఇప్పుడే స్టార్ట్ అయింది. డూమ్ కూడా ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయ్యాడు, కానీ ఈ రీడ్ రిచర్డ్స్ అప్పుడే చనిపోడు అనమాట. నెక్స్ట్ మ్యూటెంట్ సాగాలో మ్యూటెంట్స్ తో పాటు ఫెంటాస్టిక్ 4 క్యారెక్టర్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గా కీ రోల్ నే ప్లే చేయబోతున్నాయని ఆల్రెడీ అఫీషియల్ గా కన్ఫర్మ్ అయిపోయింది. కాబట్టి ఫెంటాస్టిక్ 4 క్యారెక్టర్స్ అయితే చనిపోవు అనమాట ఈ 2 ఫిలిమ్స్ లో. పోతే డూమ్ ని ఓడించి డూమ్ తో ఫైట్ చేసే విధంగా డూమ్ కి అపోనెంట్ గా కంప్లీట్లీ రీడ్ రిచర్డ్స్ ఒక్కడే క్రెడిట్స్ మొత్తం తీసేసుకుంటాడంటే లేదు. స్పైడర్ మ్యాన్ తో కూడా డూమ్ కి స్ట్రాంగ్ ఫైట్ అండ్ క్లాష్ ఉండబోతుంది. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే డూమ్ యొక్క ఫేస్, అదే ఆర్డీజే ఫేస్ చూసి టోనీ స్టార్క్ ఐరన్ మ్యాన్ అనే ఫీల్ తోటి వీళ్ళిద్దరి మధ్యన ఒక ఎమోషనల్ యాంగిల్ తో కూడా ఫైట్ అయితే గట్టిగా ఉండబోతుందంట. ఓడించే విధంగా చూపించచ్చు. కానీ ఇప్పుడు మేబీ టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ కూడా సాక్రిఫైస్ చేసేస్తాడా? ఓన్లీ మెయిన్ క్యారెక్టర్ అని మాత్రమే కాదు, ఇంతకు ముందే చాలాసార్లు యాక్టింగ్కి రిటైర్మెంట్ని ఇచ్చేస్తా అని చెప్పిన టామ్ హాలండ్ మొన్న అయితే మాత్రం కిడ్స్ పుట్టిన తర్వాత రిటైర్ అవబోతున్నా అని చెప్పాడనమాట. అంటే కిడ్స్ని వైఫ్ని చూసుకోవాలి కాబట్టి యాక్టింగ్ కెరీర్ని ఆపేస్తా అన్నాడు. జెండయా కూడా మొన్న అదే అంది, త్వరలోనే నేను కూడా రిటైర్ అవబోతున్నా యాక్టింగ్ అని. కాబట్టి ఈ క్యారెక్టర్ ఎక్కువ శాతం ఉండలేదు కాబట్టి చంపేస్తారా అనే డౌట్ కూడా మీరు ఉండొచ్చు. తర్వాత టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ గా కంటిన్యూ అవుతాడా అవ్వడా అనేది తన ఉద్దేశం. కానీ ప్రస్తుతానికి ఎంసీయూ ప్లానింగ్స్ లోని టామ్ హాలండ్ స్పైడర్ మ్యాన్ ని చంపేద్దామనే ప్లానింగ్ ఏ మాత్రం కూడా లేదు. కానీ టోబీ మ్యాగ్వైర్ క్యారెక్టర్ సాక్రిఫైస్ తో చనిపోయే అవకాశం ఉంది. ఓన్లీ టోబీ మ్యాగ్వైర్ మాత్రమే కాదు, ఆండ్రూ గార్ఫీల్డ్ కూడా. మొన్ననే మీకు ఈ విషయం చెప్పాను కదా, ఇనిషియల్ గా ప్లాన్స్ చేసుకున్నారు. కానీ ఈ తిరిగి తీసుకొచ్చిన ఈ క్యారెక్టర్ ఆర్క్స్ అయితే మాత్రం, ఆ ఎమోషనల్ ఆర్క్స్ అయితే మాత్రం ఈ ఫిలిమ్స్ ద్వారా సాక్రిఫైస్ రూపంలోనే ఎమోషనల్ గా ఎండ్ చేసే అవకాశం ఎక్కువ శాతం ఉందని చెప్పి స్ట్రాంగ్ సోర్సెస్ నుండి న్యూస్. ఇప్పుడు ఈ మల్టీవర్స్ క్యారెక్టర్స్ కి సెపరేట్ స్పిన్ ఆఫ్ స్టాండ్ లోన్స్ తీయడం కష్టం, ఎందుకంటే అప్కమింగ్ సాగాకి రీబూట్ కాబోతుంది. కాబట్టి ఆ ప్లాన్స్ అన్ని మార్చాలి. కాబట్టి ఆ తీసుకొచ్చిన మల్టీవర్స్ క్యారెక్టర్స్ ని ఈ విధంగా చంపేద్దామని అనుకుంటున్నారు. ఇన్ఫాక్ట్ హ్యూగ్ జాక్మన్ యొక్క వొల్వరిన్ క్యారెక్టర్ కూడా ఈ ఫిలిమ్స్తో ఎండ్ అయిపోయే అవకాశం చాలా గట్టిగా ఉంది. అవును, అప్కమింగ్గా వొల్వరిన్గా ఈయన ఎక్కువ ఫిలిమ్స్ యాక్ట్ చేయలేడు. అప్కమింగ్ మ్యూటెంట్ సాగా ఉంటుంది, వొల్వరిన్ ఉంటాడు. కాకపోతే అంతా కూడా యంగ్ ఎక్స్మెన్ క్యారెక్టర్స్ ఉంటాయి. యంగ్ వొల్వరిన్ క్యాస్టింగ్ పక్కాగా కావాలి. ఈయన రిటైర్మెంట్ ఏజ్ కాబట్టి మనం ఒకసారి చూడటమే ఫ్యాన్స్కి ఒక లక్ అని చెప్పుకోవాలి అంతే. ఇంకా చాలా క్యారెక్టర్స్ చనిపోతే కానీ మెయిన్గా క్యాంగ్ క్యామియో ఉంటుంది. క్యాంగ్ క్యామియో కూడా చనిపోయే అవకాశం ఉంటుంది.
అంటే క్యాంగ్ అంటే జోనథన్ మేజర్స్ని చూపిస్తారా అనేది పక్కాగా చెప్పలేను. మేబీ ఫేస్ని కూడా చూపించకపోవచ్చు. అండ్ బియాండర్స్ దగ్గర నుండి డూమ్ పవర్ కూడా తీసుకుంటాడు కదా, ఆ విధంగా బియాండర్స్ క్యారెక్టర్ చనిపోవచ్చు. ఇనీషియల్గా క్యాంగ్ వేరియంట్స్నే బియాండర్స్గా చూపిద్దామని అనుకున్నారు కదా, సో ఒకవేళ క్యాంగ్ వేరియంట్స్గా వేరే యాక్టర్ని బియాండర్స్గా చూపించినా ఆ క్యారెక్టర్ చనిపోవచ్చు. దాంతోపాటు యాంట్‌మ్యాన్ 4కి సంబంధించి బిగ్ ప్లాన్స్ చేసుకున్నారు సపరేట్గా. ఆ ప్లాన్స్ అన్ని ఆగిపోయాయి. అప్కమింగ్ యాంట్‌మ్యాన్ స్టాండ్ లోన్ ఫిల్మ్స్ ఏవి కూడా ఉండవంట. సో ఇదే లాస్ట్ అపీరెన్స్ అయ్యే అవకాశం ఉంది డూమ్స్డేలో. అందుకని మేజర్ పోర్షన్గా ఈ క్యారెక్టర్ ఉండబోతుందని కూడా సోర్సెస్ నుండి న్యూస్. ఇక ఫైనల్గా డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కూడా, ఆర్డీజే డాక్టర్ డూమ్ కూడా మళ్ళీ చనిపోబోతున్నాడు. సో చనిపోబోతున్న క్యారెక్టర్స్ ఇవే. కేవలం లేపేయాలి కాబట్టి లేపేస్తున్నారా బ్రో అని కాదు, ఇది సాగా రిప్లేస్మెంట్గా సాఫ్ట్ రీబూట్ కాబట్టి చాలా క్యారెక్టర్స్ ఉండకూడదు అనమాట అప్కమింగ్ సాగాలోని. అందుకని కానీ రైటింగ్ కన్విన్సింగ్గా ఉందనుకోండి డెత్స్ అందరూ యాక్సెప్ట్ చేస్తారు, లేదంటేనే ప్లాట్ హోల్స్ అవుతాయి. ఎనీవే మీకైతే కంప్లీట్లీ డీటెయిల్స్ క్లారిటీగా అర్థమయ్యాయి అనుకుంటున్నాను. వీలైతే ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.